మీరు కనుక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ అయితే కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ 30 minutes లో ఫేస్బుక్ యాడ్స్ ద్వారా మీరు రియల్ ఎస్టేట్ లీడ్స్ జనరేట్ చేయగలుగుతారు ఫర్ ఎనీ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. దిస్ ఇస్ నాట్ జస్ట్ బేసిక్ స్టఫ్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని నేను కంప్లీట్ గా కవర్ చేసిన ఈ వీడియోలో జస్ట్ ఇన్ 30 minutes. ఎస్పెషల్లీ టార్గెటింగ్స్, రిచ్ పీపుల్ అలా టార్గెట్ చేయాలి, హై క్వాలిటీ లీడ్స్ అలా జనరేట్ చేయాలి, అండ్ కస్టమర్ దగ్గర నుంచి వాళ్ళ నేమ్ అండ్ మొబైల్ నెంబరే కాకుండా సైట్ విజిట్ షెడ్యూలింగ్ డేట్ ఎలా క్యాప్చర్ చేసుకోవాలన్నదే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మేబీ వాళ్ళు షెడ్యూల్ చేసుకున్న డేట్ కి సైట్ విజిట్ కి రాకపోవచ్చు, బట్ వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్షన్ ఇస్ హై కదా. లెట్స్ స్టార్ట్. నా పేరు పండి సాయి ఫ్రమ్ రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ యూట్యూబ్ ఛానల్. ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలంటే మనకి ఫేస్బుక్ బిజినెస్ పేజ్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అకౌంట్ ఉండాలి. ఇన్ కేస్ మీకు ఉంటే యూ కెన్ ప్రొసీడ్ విత్ దిస్ వీడియో. అదర్వైజ్ మీకు లేకపోయినట్టయితే కనుక నో వరీస్. నా ప్రీవియస్ వీడియోస్ లో బిజినెస్ పేజ్ ఎలా సెటప్ చేసుకోవాలి, యాడ్స్ మేనేజర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. 2 వీడియోస్ ఉంటాయి. సో ఆ 2 వీడియోస్ ని నేను డిస్క్రిప్షన్ లో గానీ పైన కార్డ్స్ లో గానీ మీకు ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి సెటప్ చేసుకోండి. సో దాని తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే, ఈ వీడియో దగ్గరికి వచ్చినప్పటికి కింద డిస్క్రిప్షన్ లో కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ యొక్క టైం స్టాంప్స్ మీకు మెన్షన్ చేస్తాను. సో మీకు ఆ పర్టికులర్ సెక్షన్ తెలిస్తే యూ కెన్ స్కిప్ దట్ సెక్షన్. బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే జస్ట్ 30 minutes కాబట్టి కంప్లీట్ గా వీడియో చూడండి. సో మీకు ఎక్స్ట్రా సమ్ వ్యాలిడ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఓకే, లెట్స్ స్టార్ట్ ఇన్ టు ద వీడియో. యాడ్స్ మేనేజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎలా కనిపిస్తుంది కదా. నా ప్రీవియస్ వీడియోస్ లో ఓవరాల్ ఇంట్రడక్షన్ ఏంటి అండ్ డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, ప్రతి ఆప్షన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఐ థింక్ యూ హ్యావ్ క్లారిటీ ఆన్ దట్. బట్ ఒక సింగిల్ పాయింట్ అయితే మిస్ చేసింది దాంట్లో. అదేంటంటే పేమెంట్ ఎలా యాడ్ చేసుకోవాలన్నది దాంట్లో చెప్పలేదు. సో ఇక్కడ చెప్తున్నాను. ఆల్ టూల్స్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ యాడ్ అకౌంట్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఓపెన్ పేమెంట్ సెట్టింగ్స్ అని. మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు మీరు ఏ అకౌంట్ లో పేమెంట్ యాడ్ చేస్తున్నారు. మీకు ఇన్ కేసు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి, దీంట్లోంచి రన్ చేద్దాం అనుకుంటున్నారు మీరు ఫస్ట్ చూసుకోండి. లేదంటే మనీ వేరే దాంట్లో యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత ఓపెన్ పేమెంట్ సెట్టింగ్స్. పేమెంట్ సెట్టింగ్స్ పేజ్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ నుంచి మనం మనీ యాడ్ చేసుకుంటాం అనమాట. దిస్ ఇస్ జస్ట్ లైక్ ఏ వాలెట్ ప్రైస్. సో ఇక్కడ మనం యాడ్ చేసుకున్న ఫండ్ ఇక్కడ మనకి విజిబుల్ అవుతుంది. మనం స్పెండ్ చేసుకునేది యాడ్స్ లో ఇక్కడ నుంచి కట్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసి మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకి, దాంట్లో నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఎంత యాడ్ చేసుకోవచ్చు, 1000 కానీ లేదంటే 100 రూపీస్ కానీ ఎంత యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం. మీరు ఏ పేమెంట్ మెథడ్ ద్వారా చేసుకోవాలనుకుంటున్నారో చూసుకుని యాడ్ ఫండ్స్ కొట్టండి, మీ దాంట్లో యాడ్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ సెటప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్రియేట్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేయండి. దీనికన్నా ముందు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇది మన అకౌంట్ అనమాట. సో మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉండేలా మీరు ప్లాన్ చేసుకోండి. అంటే 1 or 2 అకౌంట్స్ ఉండేలా మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే మన యాడ్ రిజెక్ట్ అవుతుంది. యాడ్ రిజెక్ట్ అవడమే కాకుండా వైలేషన్స్ అండ్ ఇష్యూస్ ఏమైనా వస్తే అన్ఫార్చునేట్లీ మన అకౌంట్ బ్యాన్ అవుతుంది అనమాట 1 or 2 days. అంటే మనం మళ్ళీ కస్టమర్ కేర్ తో మాట్లాడి 2 days టైం తీసుకుని మళ్ళీ తర్వాత వాళ్ళు రీయాక్టివేట్ చేస్తారు. బట్ ఈలోగా మనం యాడ్స్ రన్ చేసుకోవాలంటే మనకి ఆల్టర్నేటివ్ యాడ్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి. ఓకే, నేను ఇప్పుడు చూపించేది పర్సనల్ యాడ్ అకౌంట్ అనమాట. వేరేది ఉంటది బిజినెస్ యాడ్ అకౌంట్ అని. బిజినెస్ మేనేజర్ నుంచి మనం క్రియేట్ చేస్తాం అనమాట. రెగ్యులర్ బేసిస్ లో అయితే నేను దాంట్లో నుంచి మీకు గైడ్ చేస్తాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే కొన్ని ఆప్షన్స్ తో డిఫరెంట్ గా ఉంటాయి. సో నేను ప్రీవియస్ వీడియోస్ లో చూపించినప్పుడు ఇక్కడ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ డాష్ బోర్డ్ చూస్తే సంథింగ్ డిఫరెంట్ గా ఉంటది. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. బట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, బోత్ ఆర్ సేమ్. అంత కాన్సెప్ట్ అంతా ప్రతి దాంట్లోనే ఒకటే. ఈవెన్ మీరు ట్రై చేసే టైంలో ఇది ఇలా లేకపోయినా సరే కంగారు పడద్దు. ఎందుకంటే ఫేస్బుక్ గానీ ఏ ప్లాట్ఫామ్ అయినా సరే గూగుల్ యాడ్స్ గానీ ఆప్షన్స్ చాలా ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేస్తూ ఉంటది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అన్ని ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి చూసుకోండి. ఓకే, ఆబ్వియస్లీ మనకు కావాల్సిన లీడ్స్ కదా, ఇది ఆబ్జెక్టివ్. మనం లీడ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ కుడ్ ఏబుల్ టు డూ విత్ లీడ్ యాడ్స్. ఇన్స్టెంట్ ఫార్మ్ గానీ, మెసెంజర్ గానీ, కాల్స్ గానీ, సైన్ అప్స్ గానీ మనం చూస్ చేసుకోబోయేది ఇన్స్టెంట్ ఫార్మ్స్. ఓకే, కంటిన్యూ. సో ఇది క్యాంపెయిన్ సెట్టింగ్స్. మనం ఇక్కడ సెటప్ చేసుకోవాల్సిన పెద్ద ఏముండదు. క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఆల్రెడీ మనం సెట్ చేసుకున్నాం. లీడ్స్ మీకు కావాలంటే ఇక్కడ నేమ్ అసైన్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇది మల్టిపుల్ క్యాంపెయిన్స్ రన్ చేసినప్పుడు మనకు కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి మనం నేమ్ అసైన్ చేసుకుంటాం. మనం అసైన్ చేసుకోకపోయినా సరే ఏం పర్లేదు. ఓకే, సో నెక్స్ట్ క్లిక్ చేద్దాం. క్యాంపెయిన్ సెట్టింగ్స్ తర్వాత యాడ్ సెట్స్ లోకి వస్తాం అనమాట. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇక్కడ యాడ్ సెట్ సెట్టింగ్స్ లోని మన ఆడియన్స్ ని చూస్ చేసుకుంటాం అనమాట. మనం ఎవరికి యాడ్ డిస్ప్లే చేయాలి, ఎక్కడ డిస్ప్లే చేయాలి, ఎంత బడ్జెట్. సో ఈ కైండ్ ఆఫ్ సెట్టింగ్స్ మనకి ఇక్కడ యాడ్ సెట్ లో కనిపిస్తాయి. ఇది లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ కదా, మన కన్వర్షన్ వచ్చేసి ఎలా కావాలని అడుగుతున్నారు ఇన్స్టెంట్ ఫార్మ్స్ తో. ఓకే, నెక్స్ట్ ఫేస్బుక్ పేజ్ చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ అవైలబిలిటీ ఉన్న పేజెస్ అన్ని చూపిస్తుంది. ఎక్కడి నుంచి మనం పిక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎలా చూపిస్తుంది అంటే మీరు చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసినప్పుడు మాత్రమే అది సెటప్ అవుతుంది అనమాట. ఫైన్. నెక్స్ట్ థింగ్ ఈస్ బడ్జెట్ అండ్ షెడ్యూల్. మనం క్యాంపెయిన్ బడ్జెట్ డైలీ బడ్జెట్ ఇచ్చుకోవచ్చు, లేదంటే లైఫ్ టైం బడ్జెట్ సెట్ చేసుకోవచ్చు.
మన ఇష్టం అది. యాక్చువల్లీ నేను ప్రిఫర్ చేసేది డైలీ బడ్జెట్. మీరు డైలీ ఎంత స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు ఫేస్బుక్ యాడ్స్ లో అన్నది మీరు ఇక్కడ సెట్ చేసుకోవాలి. మీరు ప్రాక్టీస్ చేసే టైంలో తక్కువ స్పెండ్ చేయండి ఇనీషియల్ గా. సో దాని తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇంక్రీజ్ చేసుకోండి బడ్జెట్. ఓకే, సో ఫస్ట్ తక్కువ స్పెండ్ చేయండి. ఓన్లీ మీరు 100 to 500 మధ్యలో మాత్రమే స్పెండ్ చేయండి, లెస్ దెన్ 500. ఓకే, అండ్ దీని తర్వాత షెడ్యూలింగ్, ఎప్పటి నుంచి మన యాడ్ రన్ అవ్వాలి అండ్ ఎప్పుడు ఎండ్ అవ్వాలి అన్నది మనం ఇక్కడ సెట్ చేసుకుందాం. యాక్చువల్గా ఇది అవసరం లేదు, ఎప్పుడు కూడా నేను మాన్యువల్ గానే పబ్లిష్ చేసుకుంటాను అండ్ మాన్యువల్ గానే ఆఫ్ చేసుకుంటాను క్యాంపెయిన్ ని. మనకి ఇది ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో యూజ్ అవుతుంది అంటే, మనం సపోజ్ ఒక ఫెస్టివల్ కి మనం ఒక ఆఫర్ రన్ చేస్తాం మన ఫేస్బుక్ యాడ్స్ నుంచి. సో ఫెస్టివల్ డే మార్నింగ్ 6 నుంచి యాడ్ రన్ అయిపోవాలి అండ్ నైట్ 12 దాకా రన్ అవ్వాలి. ఆ టైంలో మనం ల్యాప్టాప్ ఓపెన్ చేసి పబ్లిష్ చేయడం అలాంటివి జరగదు కదా. సో ఇనీషియల్ గా ముందే మనం సెటప్ చేసుకుంటాం అనమాట. ఓకే, అదర్వైజ్ ఇది మనకు అవసరం లేదు. ఎవరికి డిస్ప్లే చేయాలి మన యాడ్, ఎక్కడెక్కడ డిస్ప్లే చేయాలి, సో ఇది టార్గెటింగ్ అంటారు. సో ఎవరిని టార్గెట్ చేస్తాం అన్నది. సో మనం ఫేస్బుక్ యాడ్స్ కి మనీ ఎందుకు స్పెండ్ చేయాలి అన్నదానికి బెస్ట్ ఆన్సర్ ఇదే. సో దిస్ ఈస్ వై వీఆర్ స్పెండింగ్ మనీ ఫర్ ఫేస్బుక్ యాడ్స్. మన యాడ్స్ పర్టికులర్ పీపుల్ కి చూపించడానికి స్పెండ్ చేస్తాం. దిస్ మేక్ సెన్స్. సో ఫస్ట్ మీకు ప్లేస్మెంట్స్ గురించి చెప్తాను, దాని తర్వాత ఆడియన్స్ గురించి చెప్తాను. ప్లేస్మెంట్స్ దగ్గరికి వచ్చినప్పటికి మన యాడ్ ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడెక్కడ మన యాడ్ చూపించాలి. సో ఆబ్వియస్ గా మల్టిపుల్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఫేస్బుక్ ఉంటది, ఇన్స్టాగ్రామ్ ఉంటది, యాడ్ నెట్వర్క్స్ ఉంటాయి. అంటే సమ్ టైమ్స్ గేమ్స్ ఆడుకునే టైంలో మనకి డిస్ప్లే అవుతాయి కదా. సో ఆ ప్లేసెస్ లో చూపించాలన్నా మనం అంతా ఎక్కడి నుంచి సెట్ చేసుకుంటాం అనమాట. అండ్ ఆల్సో ఫేస్బుక్ లోనే మల్టిపుల్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. లైక్ రీల్స్ లో డిస్ప్లే చేయడం, ఇన్స్ట్రీమ్ యాడ్స్ అంటే వీడియో మధ్యలో వస్తుంది, రీల్స్ మధ్యలో వస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ యాడ్స్. అండ్ అంతేకాకుండా మార్కెట్ ప్లేస్ లో ఉంటది అండ్ సెర్చ్ ఆప్షన్ లో ఉంటది. సెర్చ్ చేసుకున్నప్పుడు మనకి యాడ్ డిస్ప్లే అవుతాయి అనమాట. అండ్ ఫీల్డ్ లో, మెయిన్ ఫీల్డ్ లో, సో ఎక్కడెక్కడ డిస్ప్లే చేసుకోవాలన్నది ఇక్కడ ప్లేస్ చేసుకుంటూ ఉండాలి, ఇక్కడ డిసైడ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆటోమేటిక్ పెట్టినప్పుడు అది ఆటోమేటిక్ గా అదే చూసుకుంటది. బట్ మాన్యువల్ ప్లేసింగ్స్ లో మనకి ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డివైజెస్. ఏ కైండ్ ఆఫ్ డివైజెస్ లో మనం చూపించాలి. సో ఆబ్వియస్ గా మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ నే టార్గెట్ చేస్తాం. రిచ్ పీపుల్ ఎవరైనా కానీ, మనీ ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైనా సరే వాళ్ళ మనీ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు, బెటర్ గా రిటర్న్స్ వస్తాయని కదా. సో మనందరికీ తెలిసింది మనం మెయిన్ గా ఇక్కడ టార్గెట్ చేయాల్సింది రిచ్ పీపుల్. డిపెండ్ అపాన్ యువర్ ప్రాపర్టీ అనమాట. మీ ప్రాపర్టీ కాస్టింగ్ బట్టి మీరు చూసుకోండి. 1 CR ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసి పర్సన్ యొక్క బిహేవియర్ అండ్ యాక్టివిటీస్ ఒకలా ఉంటాయి. 10 lakh ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసుకుని పర్సన్ యొక్క బిహేవియర్ అండ్ యాక్టివిటీస్ వేరేలా ఉంటాయి కదా. మీకు తెలిస్తే మీ ఆడియన్స్ గురించి. సో దాన్ని బట్టి మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలన్నది మీకు బెటర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకి మొబైల్ అండ్ డెస్క్టాప్ డివైజెస్. మనం ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటే, డెస్క్టాప్ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఓన్లీ మన యాడ్స్ డెస్క్టాప్ డివైజెస్ లో మాత్రమే విజిబుల్ అవుతాయి. ల్యాప్టాప్స్ కానీ, డెస్క్టాప్స్ కానీ, మొబైల్స్ ప్రతి పర్సన్ కి ఉంటది. బట్ ల్యాప్టాప్స్ యూస్ చేసే వాళ్ళు కొంచెం స్టాండర్డైజేషన్ ఉన్న పీపుల్ యూస్ చేస్తారు. వెన్ దే హ్యావ్ అ కంఫర్టబుల్ లైఫ్, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదంటే వర్క్ పర్పస్ కోసం కావచ్చు. సో మీరు ఇది చూస్ చేసుకున్నా ఓకే, బట్ ఇంకా వేరే వేరే ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసి దాంట్లో బెస్ట్ మీరు చూస్ చేసుకోండి. ఓకే, ఇన్ కేసు మనం మొబైల్ చూస్ చేసుకున్నా సరే ఇందులో కూడా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, మీకు చూపిస్తాను. మనం ఎక్స్పెన్సివ్ మొబైల్స్ లో మాత్రమే అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లే చేసుకోవచ్చు. అంటే ఐఫోన్ లో మాత్రమే డిస్ప్లే చేసుకోవచ్చు కావాలంటే, లేదంటే ఎక్స్పెన్సివ్ మొబైల్ డివైజెస్ లో మాత్రమే యాడ్స్ డిస్ప్లే చేసుకునే పెట్టుకోవచ్చు. లైక్ ఐఫోన్ కానీ, లేదంటే OnePlus మొబైల్స్ కానీ, సామ్సంగ్ లోనే ఎక్స్పెన్సివ్ మొబైల్స్ ఉంటాయి. సో వాటిలో మనం యాడ్ డిస్ప్లే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూపిస్తున్న ఆప్షన్ చూడండి, iOS డివైజెస్ ఓన్లీ. సో ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఓన్లీ iOS డివైజెస్ యూజ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే మన యాడ్ డిస్ప్లే అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా ఓల్డర్ వర్షన్స్ తీసేయచ్చు, అప్డేటెడ్ వర్షన్స్ లో మాత్రమే డిస్ప్లే లో పెట్టుకోవచ్చు. బట్ ఇది అవసరం లేదు, డివైస్ కదా. ఆండ్రాయిడ్ డివైజెస్ ఆల్సో మనం ఇక్కడ ఎక్స్పెన్సివ్ మొబైల్స్ ని టార్గెట్ చేసుకోవచ్చు. లైక్ సామ్సంగ్ మొబైల్స్ కానీ, సామ్సంగ్ లో ఎక్స్పెన్సివ్ మొబైల్స్ కానీ, లేదంటే OnePlus డివైజెస్ కానీ. సో OnePlus డివైజెస్, సో ఈ యూజర్స్ మాత్రమే, OnePlus మొబైల్ యూజ్ చేసి పర్సన్స్ మాత్రమే మన యాడ్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇలా సెటప్ చేసుకోవచ్చు. సో సెకండ్ థింగ్ వచ్చేసి ప్లాట్ఫామ్స్. ఏ ప్లాట్ఫామ్స్ లో మన యాడ్ డిస్ప్లే చేసుకోవాలనుకుంటున్నాం. మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, ఫేస్బుక్ లో చేసుకోవాలంటే ఇది ఒకటే టిక్ చేసుకుంటే సరిపోద్ది, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్. యాక్చువల్గా ఇది బెటర్ గా వర్క్ అవుదా ఆడియన్స్ నెట్వర్క్ అన్నది కొంచెం డల్ అనమాట కంపేర్ టు దిస్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ తో కంపేర్ చేస్తే. బికాస్ మోస్ట్లీ మనం గేమ్స్ ఆడుకునే మధ్యలో మనకి ఎప్పుడన్నా యాడ్స్ వస్తాయి, మనం వాటిని పట్టించుకొని ఎప్పుడు కంప్లీట్ అవుతుందని చూస్తాం, క్లోజ్ చేసేస్తాం. అన్ఫార్చునేట్ గా టచ్ అవుతాయి మాత్రం తప్ప మోస్ట్లీ మనం కేర్ చేయం కదా. సో ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ ద పీపుల్ ఆల్సో. అండ్ ప్లేస్మెంట్స్ మీకు చెప్పాను, ఫేస్బుక్ ఫీడ్స్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇన్స్ట్రీమ్ యాడ్స్ అండ్ సెర్చ్ యాడ్స్ అండ్ ఇన్ ఆర్టికల్స్ లోని.
సైట్ అండ్ యాప్స్. ఇది మనం ఇక్కడ అన్టిక్ చేస్తే అక్కడ కూడా పోతుంది అన్నమాట. మనకి కింద కూడా అన్టిక్ అయిపోయింది. ఓకే, ఏ ప్లేస్మెంట్స్ లో యాడ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాం అన్న దాన్ని బట్టి మన యాడ్ డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫీడ్స్ లో అయితే యాడ్ ఎలా డిస్ప్లే అవుతుంది అంటే దీని క్రైటీరియా కింద ఉంటుంది. వీ రికమెండ్ స్క్వేర్ 1:1 ఇమేజెస్ అండ్ వర్టికల్ 4:5 వీడియోస్. ఓకే, సో మోస్ట్లీ మనం ఫీల్డ్ లో ఇచ్చేది 1:1 బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఏదర్ 1:1 వీడియో అయినా సరే, 1:1 స్క్వేర్ అయినా సరే. ఆర్ ఇన్ కేస్ మనం స్టోరీస్ అండ్ రీల్స్ లో యాడ్ డిస్ప్లే చేయాలనుకుంటే మనకి అందరికీ తెలిసిందే వర్టికల్ వీడియోస్ వస్తాయి కదా, ఫుల్ స్క్రీన్, ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానీ. సో ఈ టైప్ లో 9:16 రేషియోలో వాటిని మనం డిజైన్ చేసుకోవాలన్నమాట, ఏదర్ వీడియో కానీ ఇమేజ్ కానీ. స్టోరీస్ లో టైం లిమిట్ వచ్చేసి 30 seconds ఉంటుంది కదా. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఇన్స్ట్రీమ్ యాడ్స్. సో ఇన్స్ట్రీమ్ యాడ్స్ లో ఒక వీడియోలో మధ్యలో ప్లే అవుతాయి ఇన్స్ట్రీమ్ యాడ్స్ అన్నది. ఓకే, సో వీటి క్రైటీరియా మనకి కింద ఉన్నది 15 seconds కన్నా తక్కువ ఉండాలి వీడియో లెంత్. ఇది స్క్వేర్ ఇమేజెస్ అయినా పర్లేదు, 16:9 రేషియోలో ఉన్న ఇమేజెస్ అన్నా పర్లేదు. ఓకే, ఇద్దరు ఇమేజ్ అండ్ వీడియో. మీరు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకోవచ్చు, మనం ఎక్కడెక్కడ యాడ్ ప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో దాన్ని బట్టి మనం క్రియేటివ్స్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఆల్సో మీ అవైలబిలిటీని బట్టి కూడా మీరు ప్లాన్ చేసుకోండి. మీ బడ్జెట్ ఒక 10,000 అనుకుంటే యాడ్స్ కి మీరు ఎన్ని డిజైన్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ప్రతి దానికి ఒక మోడల్ డిజైన్ చేయించుకోవాలంటే కనుక దానికి ఒక 5,000 అయిపోద్ది. సో అలా కాకుండా జస్ట్ 2 పిక్ చేసుకుని సో దాంట్లో మనం ప్లే చేసుకోవాలన్నమాట. సో నా రికమెండేషన్, నా సజెషన్ ఏంటంటే, ఒకటి ఇది ప్లాన్ చేసుకోండి, స్క్వేర్ ఇమేజ్ ప్లాన్ చేసుకోండి, చాలా చోట్ల కవర్ అవుతుంది. అండ్ ఆల్సో ఒక ఇమేజ్ వచ్చేసి వర్టికల్ ఇమేజ్ 9:16, ఇవి మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ లో కవర్ అవుతాయి అన్నమాట. సో ఇలా ప్లాన్ చేసుకోండి, ఈదర్ వీడియో అన్న అంతే, వీడియో ఫార్మాట్ అయినా అంతే, అండ్ ఇమేజ్ ఫార్మాట్ అన్న అంతే. మీరు 2 యాడ్స్ ట్రై చేయొచ్చు, ఒక దాంట్లో ఇమేజ్ తో ట్రై చేయండి, ఒక దాంట్లో వీడియోతో ట్రై చేయండి. సో ఏది బెటర్ గా పర్ఫామ్ అవుతుందంటే దాంట్లో ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయండి ఫర్దర్. ఓకే, అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద ప్లేస్మెంట్స్. నెక్స్ట్ థింగ్ ఆడియన్స్. సో యాక్చువల్లీ నేను ప్రీవియస్ గా మొబైల్ డివైజెస్ గురించి, ల్యాప్టాప్ డివైజెస్ గురించి చెప్పినప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. హై స్టాండర్డైజేషన్ పీపుల్ అయినా సరే చాలా మంది ల్యాప్టాప్ యూస్ చేస్తారు, పీపుల్ హూ డోంట్ వాంట్ ఇన్వెస్ట్ ఆన్ ద ప్రాపర్టీస్ ఆల్సో కదా. సో చిన్నపిల్లలు కూడా యూస్ చేస్తారు, అంటే స్టూడెంట్స్ 18 ఏజ్ 19 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ల్యాప్టాప్ డివైజెస్ యూస్ చేస్తారు, అండ్ ఎక్స్పెన్సివ్ ఫోన్స్ కూడా యూస్ చేసి ఉండొచ్చు. బట్ వాళ్ళకి టార్గెట్ చేయడం వర్కౌట్ అవుతుంది కదా, 20 ఏజ్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రియల్ ఎస్టేట్ లో వాళ్ళకి సరైన మెచ్యూరిటీ ఉండాలి, అండ్ సరైన సర్టెన్ ఏజ్ లో మాత్రమే చేస్తారు కదా. బెస్ట్ థింగ్ ఏంటంటే ఫేస్బుక్ యాడ్స్ తో మన ఏజ్ ని సెట్ చేసుకోవచ్చు అనమాట. ఏజ్ క్రైటీరియాని మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఏజ్ గ్రూప్ పీపుల్ కి మన యాడ్స్ చూపించాలన్నది మనం ఇక్కడ క్రైటీరియాని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. నాట్ జస్ట్ దట్, సో మెనీ ఆర్ దేర్. ఓకే, ఫస్ట్ థింగ్ లొకేషన్. సపోజ్ మీరు హైదరాబాద్ లో ప్రాపర్టీ సేల్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు హైదరాబాద్, మోస్ట్లీ మీ కస్టమర్స్ వచ్చేసి హైదరాబాద్ సరౌండింగ్స్ నుంచే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు కదా. సో మీరు కావాలంటే సమ్ అదర్ ప్లేసెస్ కూడా టార్గెట్ చేసుకోవచ్చు, ద పీపుల్ హూ ట్రావెల్ టు హైదరాబాద్ ఫ్రమ్ సమ్ అదర్ ప్లేసెస్. సో ఈ క్రైటీరియాని బట్టి కూడా మీరు టార్గెట్ చేసుకోవచ్చు. బట్ బెటర్ గా వర్క్ అయితే ఏంటంటే ద పీపుల్ హూ లివ్ ఇన్ దట్ పర్టికులర్ ప్లేస్. ఓకే, మనకి ఇక్కడ ఆ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, మీకు చూపిస్తాను. సో మీ లొకేషన్ ఎంటర్ చేయండి. ఇక్కడ విజయవాడ అయితే విజయవాడ, అండ్ హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఎక్కడ ఉంటే అక్కడ. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ లొకేషన్ చూపిస్తుంది హైలైట్ చేసి, ఈ ఏరియాలో ఉన్న పీపుల్ కి మాత్రమే నా యాడ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, అండ్ దట్ ఈస్ ఆల్సో ద పీపుల్ హూ లివ్ ఇన్ దిస్ లొకేషన్. అండ్ మెనీ క్రైటీరియాస్ ఉన్నాయి, బట్ మనకి బెటర్ గా సూట్ అయ్యేది ఇది. ట్రావెలింగ్ చేసే వాళ్ళు కూడా వేసుకోవచ్చు, బట్ దిస్ వర్క్ బెటర్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకి ప్రాపర్టీస్ సిటీ అవుట్స్కట్స్ లో ఉంటాయి, లైక్ సాదాసేపటి కానీ, లేదంటే ఇటువైపు షాద్ నగర్. సో ఆ సరౌండింగ్ పీపుల్స్ కూడా కవర్ చేయాలి. బట్ ఎలా అంటే మనకి ఇక్కడ రేడియస్ ద్వారా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. మన రేడియస్ ఇంక్రీజ్ చేయడం ద్వారా ఎక్కువ పీపుల్ కి రీచ్ అవుతుంది, ఐ మీన్ ఎక్కువ సరౌండింగ్ లో పీపుల్ కి రీచ్ అవుతుంది అన్నమాట. మీరు ఇక్కడ మళ్ళీ జూమ్ చేసుకుని చూసుకోండి మీరు అనుకున్న ఏరియా కవర్ అయిందా లేదండి. ఇక్కడ నేను 60 ఇద్దాం. సో మీరు కావాల్సిన లొకేషన్ ఈ టైప్ లో మీరు చూస్ చేసుకోవచ్చు. లొకేషన్ సెట్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏజ్.
సో ఆబ్వియస్లీ మన రియల్ ఎస్టేట్ అనేటప్పటికీ టికెట్ సైజ్ ఇస్ బిగ్, సో వీ హ్యావ్ టు టార్గెట్ ద పీపుల్ అకార్డింగ్లీ. మీ టికెట్ సైజ్ 10 లాక్ అయితే మీరు 25 దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు టార్గెటింగ్. ఇఫ్ ఇట్ ఈస్ 1 CR అయితే కనుక టు టార్గెట్ 30 ఏజ్ గ్రూప్ మినిమం. ఓకే, దట్ ఈస్ అప్ టు యూ అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రాజెక్ట్. 25 ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ జెండర్, కావాలంటే అందరినీ టార్గెట్ చేయొచ్చు, లేదంటే స్పెసిఫిక్ గా మెన్ మాత్రమే టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మెన్ డెసిషన్ మేకర్ అవుతారు కదా. సో మన సైట్ విజిట్ కి రావడం గానీ డెసిషన్ మేకింగ్ లో హెల్ప్ అవుతుంది ఓన్లీ మెన్ అయితే. సో ఇన్ కేస్ మీరు బోత్ జెండర్స్ ని టార్గెట్ చేసినట్టయితే విమెన్ లీడ్స్ ఎలా ఉంటాయంటే మోస్ట్లీ హ్యావ్ టు గెట్ ఎ కన్ఫర్మేషన్ ఫ్రమ్ దేర్ హస్బెండ్. సో మనకి డీలే అవుతుంది ఎక్కువ సైట్ విజిట్ రావడం కానీ, ఏదైనా రెస్పాన్స్ కానీ మా హస్బెండ్ అడిగి చెప్తాను. సో ఈ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ మనం వింటాం అనమాట. సో దట్ మేక్స్ సో ఇరిటేటింగ్ కదా. సో అందుకనే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో విత్ మెన్, బట్ దట్ ఈస్ ఆల్సో టు యూ. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, ద బ్యూటిఫుల్ థింగ్ ఈస్ డీటెయిల్ టార్గెటింగ్. సో డీటెయిల్ టార్గెటింగ్ వల్ల ఏంటంటే, సో ఈవెన్ మన టార్గెటింగ్ పైన ఉన్న అన్ని క్రైటీరియాస్ ని మీట్ అయినా సరే స్టిల్ దెర్ ఇస్ సమ్ గ్యాప్. సో డీటెయిల్ టార్గెటింగ్ విల్ హెల్ప్ us టు ఫిల్ దట్ గ్యాప్స్ అనమాట. మనం ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ యూజ్ చేసి పర్టికులర్ గా సర్టెన్ కైండ్ ఆఫ్ పీపుల్ ని టార్గెట్ చేయొచ్చు. సో అంటే ఎంప్లాయీస్ ని టార్గెట్ చేయొచ్చు, బిజినెస్ ఓనర్స్ ని టార్గెట్ చేయొచ్చు, అండ్ ఎక్స్పెన్సివ్ థింగ్స్, ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళని టార్గెట్ చేయొచ్చు, అండ్ ఫ్రీక్వెంట్ గా ట్రావెలింగ్ ఎవరైతే చేస్తున్నారో, ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. సో దెర్ ఈస్ లాట్ మోర్ ఇన్ దిస్ డీటెయిల్ టార్గెటింగ్. సో దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ ఇన్ అవర్ రియల్ ఎస్టేట్, నాట్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్, ఏ బిజినెస్ అన్నా తీసుకోండి. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మనం ఫస్ట్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయొచ్చు డైరెక్ట్ గా. ప్రాపర్టీ అని టైప్ చేస్తే, ప్రాపర్టీ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది రియల్ ప్రాపర్టీ. రియల్ ప్రాపర్టీ మీన్స్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్. ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్, ద పీపుల్ హూ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్. సో వీ కెన్ టార్గెట్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట. ఓకే, అన్ని టైప్ చేయండి అండ్ మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు అన్ని కేటగిరీస్. ఇనిషియల్ గా మీకు ఏమేమి ఉన్నాయో తెలియదు కదా దీంట్లోనే టైప్ చేయడానికి. సో మీరు యూ కెన్ బ్రౌజ్ ఇట్, యూ కెన్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. సో మనం డెమోగ్రఫిక్ లో చూసుకుంటే ఎడ్యుకేషనల్ బట్టి, సో ఎడ్యుకేషనల్ లో యూనివర్సిటీలో ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తారో ఈ కైండ్ ఆఫ్ పీపుల్ ని మనం టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే దే విల్ బి ఇన్ హైయర్ పొజిషన్స్ ఆబ్వియస్లీ కదా. అండ్ ఇంట్రెస్ట్ నేను ఆల్రెడీ చూపించాను, ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ సో మీరు సింపుల్ గా ఈ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే బిజినెస్ ఓనర్స్, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని మనం టార్గెట్ చేసినట్టు అవుతుంది. లేదు బిహేవియర్స్ అంటే షాపింగ్ బిహేవియర్స్, ద పీపుల్ హూ పర్చేసింగ్ ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్. ఓకే, సో కన్యూమర్ క్లాసిఫికేషన్ ఉంటుంది. సో కన్యూమర్ క్లాసిఫికేషన్ ఇండియాలో ద పీపుల్ ఇన్ ఇండియా హూ ప్రిఫర్ హై వాల్యూ గూడ్స్. సో వీళ్ళని మనం టార్గెట్ చేయొచ్చు. అండ్ సో మీరు ఎక్స్ప్లోర్ చేసుకోండి. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటే యూ విల్ గెట్ అ బెటర్ ఐడియాలజీ. ఓకే, సో మీకు మల్టిపుల్ థింగ్స్ ట్రై చేద్దాం అంటే మేక్ 2 different యాడ్ సెట్స్ అండ్ ట్రై ఇట్. సో ఆబ్వియస్ గా మీరు బెటర్ పర్ఫార్మింగ్ యాడ్ మీకు ఏదైతే అనిపిస్తుందో దాంట్లో మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు ఇన్ ద ఫ్యూచర్ కదా. నెక్స్ట్ థింగ్ లాంగ్వేజెస్ మనకి ఇక్కడ ప్రిఫరబుల్ కాదు, ఎందుకంటే మనం స్పెసిఫిక్ గా ఇక్కడ రీజన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ రీజన్ లో మల్టిపుల్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, మనం ఎవరినైనా టార్గెట్ చేసుకోవచ్చు కదా. దట్ ఈస్ నాట్ అ ఇష్యూ హియర్. సో వీ కెన్ స్కిప్ దిస్ పార్ట్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఆడియన్స్. అండ్ మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇక్కడ మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసినప్పుడు, ఈచ్ అండ్ ఎవ్రీ టార్గెటింగ్ ని సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ కొన్ని రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఆడియన్స్ డీటెయిల్స్ చూపిస్తుంది. సో మేక్ షూర్ యూ విల్ బి ఇన్ బిట్వీన్ ది స్పెసిఫిక్ అండ్ డాట్. ఓకే, సో గ్రీన్ కలర్ లో చూపిస్తుంది, మీరు ఎక్కడ ఉండేలా చూసుకోండి. గ్రీన్ కలర్ హైలైట్ అయిందంటే మీడియం టార్గెట్ చేసినట్టు, సో అక్కడ ఉండేలా చూసుకోండి. అండ్ దీని తర్వాత ఇక్కడ ఎస్టిమేషన్ చూపిస్తుంది కదా, ఇది ఎస్టిమేషన్ మాత్రమే. మనకి డెఫినెట్ గా ఎంత వస్తుంది అని కాదు, ఎంతకన్నా ఎక్కువ రావచ్చు, ఎంతకన్నా తక్కువ రావచ్చు. దట్ విల్ బి డిపెండ్ అపాన్ ద creatives we use. Okay, the offer we provide in our advertisement. మీరు కావాలంటే ఎంతకన్నా బెటర్ గా కూడా రిజల్ట్స్ పొందే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే ఎంతకన్నా వర్స్ట్ గా పొందే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఏం లీడ్స్ కూడా రాకపోవచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ యాడ్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో దిస్ విల్ టేక్ us to the ads
పేజ్. సో హియర్ వి ఆర్ గోనా క్రియేట్ యాడ్ క్రియేటివ్ అంటే యాడ్ విజిబుల్ అవుతుంది కదా, వాట్ కస్టమర్స్ కుడ్ ఏబుల్ టు సీ, దట్ ఈస్ కాల్డ్ క్రియేటివ్. ఇక్కడ మనం యాడ్ క్రియేటివ్స్ క్రియేట్ చేసుకుంటాం. సో మనం డిజైన్ చేసిన క్రియేటివ్ మనకి యాడ్ ప్రివ్యూలో ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. వన్స్ డిజైన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఐడెంటిఫై. సో మనం ప్రీవియస్ పేజ్ లో యాడ్ సెట్ దగ్గర ఫేస్బుక్ పేజ్ అసైన్ చేసుకున్నాం కదా. సో ఈ ఫేస్బుక్ పేజ్ కి లింక్ అయ్యి ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో యాడ్స్ డిస్ప్లే చేసుకోవాలనుకుంటున్నామో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి యాడ్ సెటప్. యాడ్ ఫార్మాట్స్ మల్టిపుల్ ఉంటాయి. ఇమేజ్ ఫార్మాట్ ఉంటది, వీడియో ఫార్మాట్ ఉంటది, అండ్ కరోజిల్ ఫార్మాట్ ఉంటది. కరోజిల్ అంటే మనం ఫ్రీక్వెంట్ గా చూస్తాం, ఈ కామర్స్ అడ్వర్టైజ్మెంట్స్ కి ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. మల్టిపుల్ లైన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని హారిజంటల్ కార్డ్స్ లో చూపిస్తారు కదా. సో అది కరోజిల్ అంటే. మనం ఇక్కడ ట్రై చేయొచ్చు మల్టిపుల్ ప్రాపర్టీస్ ని కరోజిల్ కింద మల్టిపుల్ కార్డ్స్ లో డిస్ప్లే చేయొచ్చు. లేదంటే సేమ్ ప్రాపర్టీలో మల్టిపుల్ ఎమ్యూనిటీస్ ఉంటాయి కదా, సో వాటిని డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఫార్మాట్, దానికి సంబంధించిన యాడ్ క్రియేటివ్ ఇక్కడ డిజైన్ చేసుకోవాలన్నమాట. యాడ్ క్రియేటివ్ అంటే హెడ్ లైన్, ప్రైమరీ టెక్స్ట్ అండ్ ఇమేజెస్. ఓకే, సో ఫస్ట్ మీకు కరోజిల్ యాడ్ ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కంప్లీట్ గా మనకి సెక్షన్ అంతా చేంజ్ అయిపోద్ది. సో ఇక్కడ అట్లీస్ట్ 2 కార్డ్స్ ఎంటర్ చేయాలని అడుగుతుంది అనమాట. ఇక్కడ కార్డ్ మీద క్లిక్ చేసి కరోజిల్ యాడ్ మీరు వీడియో ఫార్మాట్ లో డిస్ప్లే చేయాలనుకుంటున్నారా, ఇమేజ్ ఫార్మాట్ లో డిస్ప్లే చేసుకోవాలనుకుంటున్నారా, అది మీరు ముందే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేసు ఇమేజ్ ఫార్మాట్ అయితే ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవడమే. మీరు ఇంతకు ముందు ప్రీవియస్ గా యాడ్ చేసుకున్న ఇమేజెస్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అలా కాదు అనుకుంటే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆల్రెడీ ఉంటే మీ అకౌంట్ లో ఉన్నాయి, ఇక్కడ ఆటోమేటిక్ గా ఫీచ్ అవుతాయి. సో అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ కాబట్టి స్పెషల్ గా డిజైన్ చేసుకోవడం చాలా మంచిది. ఓకే, అప్లోడ్ చేసుకోండి. నేను జస్ట్ మీకు చూపించడానికి ర్యాండమ్ గా కొన్ని పిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరైతే ప్రాపర్ గా డిజైనింగ్ చేయించుకోండి. ఓకేనా. సో ఈ ప్రాసెస్ అయిన మీ ఇమేజెస్ ఆర్ వీడియోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. సో అవి ఇక్కడికి ఇంపోర్ట్ అవుతాయి. మనకి ఇక్కడ ప్రివ్యూ కూడా చూపిస్తుంది, చూసారా, మల్టిపుల్ కార్డ్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం దీనికి ప్రైమరీ టెక్స్ట్ యాడ్ చేయాలి. ప్రైమరీ టెక్స్ట్ అంటే ఈ ప్లేస్ లో వస్తుంది కదా. అండ్ హెడ్ లైన్ యాడ్ చేయాలి. హెడ్ లైన్ అంటే ఈ ప్లేస్ లో వస్తుంది. దిస్ ఈస్ కాల్ టు యాక్షన్. సో ఇది కూడా మనకి కస్టమైజ్డ్ మేనర్ లో ఏ టైప్ కావాలంటే అది మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ హెడ్ లైన్. సో ఇది మీ ఇష్టం, ఏ టైప్ అన్న ఇచ్చుకోవచ్చు. బుక్ ఏ ఫ్రీ సైట్ విజిట్స్, ఈ టైప్ లో మీరు ప్లాన్ చేసుకోండి. బుక్ మనం ఎంటర్ చేసుకున్న హెడ్ లైన్ మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. ఓకే, సో ఈ టైప్ లో మీరు రిమైనింగ్ కార్డ్స్ కూడా హెడ్ లైన్స్ ఎంటర్ చేసుకోండి. సో డిపెండ్ అపాన్ యువర్ ప్రాపర్టీ. మీరు ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా, లైక్ గెట్ 500 రూపీస్ డిస్కౌంట్ పర్ SFT, కస్టమర్ అట్రాక్ట్ అయ్యేలా ఉండాలి. సో ఈ టైప్ లో మీరు ప్లాన్ చేసుకోండి. ఓకేనా. అండ్ సేమ్ థింగ్ విత్ అదర్ కార్డ్ ఆల్సో. లగ్జరీ అట్ అఫోర్డబుల్ ప్రైస్. కొంచెం అట్రాక్టివ్ గా ఉండేలా డిజైన్ చేసుకోండి అంతే. అండ్ లాస్ట్ థింగ్ ప్రైమరీ టెక్స్ట్. ప్రైమరీ టెక్స్ట్ ప్రతి దానికి కామన్ గా ఉంటది అనమాట. సో ప్రైమరీ టెక్స్ట్ నేను ఎంటర్ చేసుకున్నాను, మనకి ఇక్కడ ఎలా విజిబుల్ అవుతుంది. ఓకే, ఫైనల్లీ కాల్ టు యాక్షన్. దీన్ని కాల్ టు యాక్షన్ అంటారు అనమాట. ఇది మనం ఏది కావాలంటే అది ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఏది సూటబుల్ అవుతుంది అన్న దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, మోస్ట్లీ గెట్ ఆఫర్, గెట్ కోడ్, ఆర్ మీరు బ్రౌజర్ ని ప్రమోట్ చేస్తుంటే డౌన్లోడ్ అని కానీ బుక్ నౌ. ఓకే, ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఇది కరోజిల్ యాడ్. వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఇన్ ద సేమ్ మేనర్. సో ఇప్పుడు నేను మీకు సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో, సో ఇవి ఎలా ఎంటర్ చేసుకోవాలో చెప్తాను. సో సింగిల్ ఇమేజ్ యాడ్ లో ఏం లేదు, మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చూస్తూనే ఉంటాం ఫేస్బుక్ లో. జస్ట్ ఒక ఇమేజ్ ఉంటది అండ్ ఒక కాల్ టు యాక్షన్ ఉంటది, ఒక హెడ్ లైన్ ఉంటది అండ్ ఒక ప్రైమరీ టెక్స్ట్ ఉంటది. సింపుల్. మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి మన ఇమేజ్ ఏదైతే అది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మల్టిపుల్ ఫార్మాట్స్ లో అడుగుతుంది అనమాట. మనం ఫస్ట్ స్క్వేర్ ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మల్టిపుల్ ఫార్మాట్స్ లో అవి చూపిస్తుంది అనమాట. స్క్వేర్ ఫార్మాట్ అయితే ఫీడ్స్ లోని అండ్ ఇన్స్ట్రీమ్ వీడియోస్ లోని విజిబుల్ అవుతుంది. అండ్ స్టోరీస్ లోకి వచ్చేటప్పటికి ఈ టైప్ లో విజిబుల్ అవుతుంది అనమాట. ఇది కంప్లీట్ గా కవర్ అవ్వలేదు బికాస్ ఇట్స్ స్క్వేర్ కదా. మనం ఏం చేయాలి అంటున్నప్పుడు రీప్లేస్ చేయాలి. రీప్లేస్ విత్ పర్ఫెక్ట్ రెజల్యూషన్ ఇమేజ్. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఫార్మాట్ వచ్చేసి ఇన్స్టెంట్ ఆర్టికల్స్. సర్చ్ లో కానీ ఇన్స్టెంట్ ఆర్టికల్స్ లో కానీ ఈ టైప్ లో విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ క్రాప్ అయిపోయింది, సగం అయిపోయింది అనమాట ఇమేజ్. ఇది నేను ఎలా ఉంచేస్తున్నాను అంటే మీరు రన్ చేసుకునేటప్పుడు మీరు రీప్లేస్ చేసుకోండి. లేదంటే ఇన్ కేసు ఒరిజినల్ ఇమేజ్ సెట్ చేసుకుంటే ఇది మధ్యలోకి ఫిట్ అవుతుంది. సో అటు ఇటు గ్యాప్ వచ్చేస్తుంది. మీకు చూపించడానికి నేను కంటిన్యూ కొట్టేస్తున్నాను అనమాట. ఓకే, ఇమేజెస్ యాడ్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్మెంట్ లో ఎలా కనిపిస్తుంది అన్నది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఫీల్డ్ లో అయితే ఈ టైప్ లో కనిపిస్తుంది, స్టోరీస్ లో అయితే ఎలా కనిపిస్తుంది, స్టోరీస్ అండ్ రీల్స్ లో, అండ్ ఇన్స్ట్రీమ్ యాడ్ లో ఎలా కనిపిస్తుంది, అండ్ సెర్చ్ యాడ్ కి వచ్చినప్పటికి ఈ టైప్ లో మనకి ఇక్కడ మల్టిపుల్ ప్లేస్మెంట్స్ లో ఎలా కనిపిస్తుంది అన్నది ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ హెడ్ లైన్ మిస్ అయింది కదా. సో హెడ్ లైన్ మీరు ఏదోటి ఎంటర్ చేసుకోండి.
పర్ఫెక్ట్. సో మన యాడ్ సెట్ అయిపోయింది, ఈ టైప్ లో డిస్ప్లే అవుతుంది అనమాట మనం పబ్లిష్ చేసుకుంటే. బట్ ఇప్పుడు ఎవరికైనా కస్టమర్ కి డిస్ప్లే అయిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ యాడ్ చూసిన వెంటనే బుక్ నౌ మీద క్లిక్ చేస్తారు. సో బుక్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం జరగాలి అన్నది మనం సెటప్ చేసుకోవాలన్నమాట. ఫామ్ వాళ్ళు ఫిల్అప్ చేయాలంటే మనం ముందు సెటప్ చేసుకోవాలి కదా. సో ఆ ఫామ్ ని ఇక్కడ సెటప్ చేసుకోవాలి. అదే డెస్టినేషన్. సో డెస్టినేషన్ ఏంటి, ఫామ్ కదా. సో మనం ఫామ్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ క్రియేట్ ఫామ్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఈ ఫామ్ కి నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఫామ్. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఫామ్ టైప్. సో ఇది ఆప్టిమైజేషన్ కి హెల్ప్ అవుతుంది అనమాట, ఫేస్బుక్ ఆప్టిమైజేషన్ కి. మీ పర్ఫెక్ట్ గోల్ ఏంటి, మీకు నెంబర్ ఆఫ్ లీడ్స్ కావాలా అంటే ఎక్కువ లీడ్స్ కావాలా లేదంటే క్వాలిటీ లీడ్స్ కావాలా. సో దీన్ని బట్టి ఫేస్బుక్ ఆప్టిమైజ్ చేసుకుంటది. సో ఏ కైండ్ ఆఫ్ లీడ్స్ మీకు ప్రొవైడ్ చేయాలి, ఏ కైండ్ ఆఫ్ పీపుల్ కి మీ అడ్వర్టైజ్మెంట్స్ చూపించాలన్నది. ఓకే, ఇక్కడ హైయర్ ఇంటెంట్ పెట్టుకోండి. సో అంటే హై క్వాలిటీ లీడ్స్ అనమాట. సో దీని తర్వాత ఇంట్రో అంటే మన ఇంట్రడక్షన్, మన కంపెనీ ఇంట్రడక్షన్. ఈ కంపెనీ గురించి కొంచెం డీటెయిల్స్ ఇవ్వండి. ఫస్ట్ ఇంట్రో దగ్గరకు వచ్చినప్పటికి ఫస్ట్ ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెట్ చేసుకోకపోయినా పర్లేదు, ఆటోమేటిక్ గా మన క్రియేటివ్స్ లో ఏదైతే యూస్ చేస్తున్నామో అది ఇక్కడ విజిబుల్ అవుతుంది అనమాట. బట్ సెట్ చేసుకుంటాం మంచిది. నేను ఇక్కడ ర్యాండమ్ ఇమేజ్ అప్లోడ్ చేసాను, బట్ మీరు పర్ఫెక్ట్ ఇమేజ్ సెట్ చేసుకోండి ఈ ఆస్పెక్ట్ రేషియోలో. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి గ్రీటింగ్, అంటే జస్ట్ ఒక హెడ్ లైన్ కొంచెం డిస్క్రిప్షన్ అనమాట. మీరు ఏమైనా ఆఫర్ రన్ చేస్తుంటే దాని నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ సింపుల్ గా వెల్కమ్ చేయొచ్చు కస్టమర్స్ ని. ఏదైనా హెడ్ లైన్ సెట్ చేసుకోండి షార్ట్ గా. అండ్ సెకండ్ డిస్క్రిప్షన్ చూపించాలి. సో మీ కంపెనీ గురించి ఒక 2 లైన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదంటే మీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ గురించి అయినా, మీ ప్రాజెక్ట్ స్టేటస్, మీ ఆఫర్ గురించి. చాలా సింపుల్ గా ఉండాలి, అట్రాక్టివ్ గా ఉండాలి. ఎక్కువ లెంత్ ఇచ్చిన కస్టమర్స్ చదవరు కదా. సో ఇది లిటిల్ ఇంట్రడక్షన్ అబౌట్ ద కంపెనీ. అండ్ సెకండ్ క్వశ్చన్ రేస్ చేయాలన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి ఏం క్యాప్చర్ చేసుకోవాలన్నది మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. సో వాళ్ళు ఫిల్అప్ చేస్తారన్నమాట డీటెయిల్స్. ఫస్ట్ నేను వాళ్ళ బడ్జెట్ అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే, మనం అక్కడ ఎంటర్ చేసుకున్నది మనకి ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది, అలా చూసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి షెడ్యూల్ ప్రాపర్టీ విజిట్. సో ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు షెడ్యూల్ చేసుకుంటారు, వాళ్ళకి క్యాలెండర్ టైప్ లో ఓపెన్ అవుతుంది. సో వాళ్ళ డేట్ అండ్ టైం సెట్ చేసుకుంటారు అనమాట. సో ఇది మీకు డీటెయిల్స్ వచ్చేస్తే దాన్ని బట్టి వాళ్ళని ఫాలో అప్ చేసుకోవచ్చు. ఫైన్. అండ్ నెక్స్ట్ ప్రీ ఫిల్డ్ క్వశ్చన్స్ నెక్స్ట్ పేజ్ లో అపియర్ అవుతాయి. సో ఇక్కడ ఏంటి, మనకి మెయిన్ డీటెయిల్స్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈమెయిల్ ఫుల్ నేమ్ ఆల్రెడీ మెన్షన్ అయి ఉంది. మనకి ఎక్స్ట్రాగా కావాల్సింది ఏంటి, మొబైల్ నెంబర్ కదా. సో మొబైల్ నెంబర్ ఇంకా అదర్ డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. వాళ్ళ సిటీ కానీ లేదంటే ఇక్కడ చూసుకోండి జిప్ కోడ్ కానీ, ఇవి మాక్సిమం మనకు అవసరం లేదు. మనకు మెయిన్ గా కావాల్సింది ఏంటి, మొబైల్ నెంబర్, వాళ్ళ నేమ్, అంతే కదా. సో సమ్ కేసెస్ లో మీరు ఈమెయిల్ అడ్రస్, వాళ్ళ కంపెనీ ఈమెయిల్ అడ్రస్ కూడా తీసుకోవచ్చు, వాళ్ళ వర్క్ ఈమెయిల్ అడ్రస్. సో మీకు అర్థమవుతుంది అనమాట వాళ్ళు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అన్నది మీకు అర్థమవుతుంది. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు రియలైన్ ఇట్. ఫైన్. అండ్ పైన చిన్న మెసేజ్ ఎంటర్ చేసుకోవచ్చు, we will reach you through these details. నెక్స్ట్ ప్రైవసీ. సో ప్రైవసీ అంటే ప్రైవసీ పాలసీ లింక్ మీరు ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. మీ కంపెనీ వెబ్సైట్ కి వెళ్ళండి, ప్రైవసీ పాలసీ పేజ్ ఉంటుంది, ఆ పేజ్ లింక్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ డిస్క్లైమర్ ని స్కిప్ చేయండి, అవసరం లేదు. రివ్యూ స్క్రీన్. సో కస్టమర్ ఒకసారి రివ్యూ చేసుకుంటారు డీటెయిల్స్. మనం ఇనీషియల్ గా ఫామ్ టైప్ ఇచ్చాం కదా, ఫామ్ టైప్ హయ్యర్ వాల్యూ మోర్ డీటెయిల్స్ అని. సో మోర్ డీటెయిల్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే రివ్యూ పేజ్ విజిబుల్ అవ్వదు కస్టమర్ కి. ఓకే, మనం హయ్యర్ ఇంటెంట్ పెట్టుకున్నాం కాబట్టి ఇది విజిబుల్ అవుతుంది అన్నమాట. మీరు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. అండ్ కంప్లీషన్. సో కస్టమర్ సబ్మిట్ కొట్టేసిన తర్వాత ఈ పేజ్ కి వస్తాను అనమాట. మనం ఇక్కడ చిన్న మెసేజ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఒక మెసేజ్ ఆల్రెడీ ఎంటర్ అయి ఉన్నది, యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ ఆర్ ఎగ్జిట్ ద ఫామ్ నౌ. సో ఇక్కడ ఏంటి, సింపుల్ గా మన వెబ్సైట్ లింక్ ఇక్కడ పేస్ట్ చేసుకున్నామంటే కస్టమర్ మన వెబ్సైట్ కి విజిట్ చేస్తారన్నమాట. మీరు కావాలనుకుంటే ఇక్కడ వెబ్సైట్ ఎంటర్ చేయండి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి అంతే ఎలా ఉన్నదని. సో ఇది ఫస్ట్ పేజ్ కదా, ఇక్కడ నావిగేషన్ ద్వారా మీరు మూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ కొట్టిన వెంటనే ఇక్కడికి వస్తారు ఈ పేజ్ లో. సో ఈ పేజ్ లో నెక్స్ట్ కొట్టిన వెంటనే ఈ పేజ్ కి వస్తారు అనమాట. సో ప్రైవసీ పాలసీ. సో ఇక్కడ స్లైడ్ టు సబ్మిట్, ఆ స్లైడ్ చేశారంటే అప్పుడు సబ్మిట్ అవుతుంది ఫామ్. దీని తర్వాత ఈ పేజ్ కి వస్తారు.
సో అక్కడ నుంచి కావాలనుకుంటే లేదంటే అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో ఈ టైప్ లో ఉంటది కస్టమర్ ప్రాసెస్. సో వన్స్ వాళ్ళు సబ్మిట్ కొట్టేసిన తర్వాత మనకి లీడ్ వచ్చి పడుతుంది అన్నమాట. మనం డాష్ బోర్డ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఎక్సెల్ లో ఓపెన్ అవుతాయి లీడ్స్, మనం అక్కడ నుంచి ఫాలో అప్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ గా సెట్ అయిపోయిన తర్వాత పబ్లిష్ క్లిక్ చేయండి. పర్ఫెక్ట్, అంతా సెట్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి మీరు కంప్లీట్ గా క్యాంపెయిన్ మొత్తం సెట్టింగ్స్ అన్ని ఎలా ఉన్నాయి, యాడ్ సెట్ ఎలా ఉంది, ఆడియన్స్ సెటప్ ఎలా ఉంది, మొత్తం కంప్లీట్ గా ఒకసారి రివ్యూ చేసుకోండి. సో రివ్యూ చేసుకున్న తర్వాత అంతా పర్ఫెక్ట్ అయితే మీరు పబ్లిష్ కొట్టడానికి ముందు ఒకటి చేయాలి. సో అదేంటంటే ఇక్కడ మనకి షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ షేర్ బటన్ మీద ఇక్కడ క్లిక్ చేసి సెండ్ నోటిఫికేషన్ టు ఫేస్బుక్. సో ఈ బటన్ మీద క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ మీ మొబైల్ యాప్ కి వస్తుంది అనమాట. మీ ఫేస్బుక్ యాప్ కి వస్తుంది మొబైల్ లో. సో దాని మీద క్లిక్ చేసి లింక్ ఓపెన్ చేస్తే ఎగ్జాక్ట్ గా కస్టమర్ కి ఎలా కనిపిస్తుందో యాడ్ మనకి ఎగ్జాక్ట్ గా అక్కడ అలా కనిపిస్తుంది అనమాట ప్రివ్యూ. సో అది చూసుకుని అండ్ కాల్ టు యాక్షన్ మీద క్లిక్ చేసి ఆ బటన్ మీద క్లిక్ చేసి ఆ ఫామ్ ఎలా ఉందో మొత్తం అంతా ఒక్కసారి అక్కడ కూడా వెరిఫికేషన్ చూసుకోండి. ఆ రియల్ టైమ్ లో అది ఎలా వర్క్ అవుతుంది, ఇమేజెస్ పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదన్నది. సో అంతా ఓకే అనుకుంటే దాని తర్వాత వచ్చి ఇక్కడ పబ్లిష్ కొట్టండి. ఓకే, వన్స్ మీ యాడ్ పబ్లిష్ చేసిన తర్వాత ఫేస్బుక్ దాన్ని రివ్యూ చేసి అప్రూవ్ చేసి పబ్లిష్ చేయడానికి ఆల్మోస్ట్ 4 hours పడుతుంది. అండ్ సమ్ టైమ్స్ అంతకన్నా ఎక్కువ కూడా పట్టవచ్చు. వెయిట్ చేయండి, నోట్ అన్ ఇష్యూ. పబ్లిష్ చేయండి 24 hours తర్వాత వచ్చేసి డాష్ బోర్డ్ లో చెక్ చేసుకోండి మీకు లీడ్స్ ఏమైనా వచ్చినాయా లేదా అని. మీకు చెక్ చేసుకోవడం రాదా, ఐ విల్ షో యూ హౌ. సో మీరు డాష్ బోర్డ్ లోకి రాగానే మీకు ఎలా కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీకు మెట్రిక్స్ అన్ని కనిపిస్తాయి. రిజల్ట్స్ అన్న మెట్రిక్స్ కోసం చూడండి. 4 leads వచ్చినట్లు లెక్క ఈ క్యాంపెయిన్ కి. సో మీరు ఎక్కడి నుంచి డైరెక్ట్ గా మీరు డౌన్లోడ్ చేసుకోలేరు. ఏం చేస్తారంటే యాడ్స్ సెక్షన్ లోకి వెళ్ళాలి. సో యాడ్స్ సెక్షన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ మనకి లింక్ అవైలబుల్ లో ఉంటది, ఆన్ ఫేస్బుక్ లీడ్స్ అనే లింక్. దీని మీద క్లిక్ చేస్తే ఏ ఫార్మేట్ లో డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతుంది. ఇవి రెండు కూడా ఎంఎస్ ఆఫీస్ లో ఓపెన్ అవుతాయి. బట్ మీరు ఎంఎస్ ఆఫీస్ క్రాక్డ్ వర్షన్ యూజ్ చేస్తే కనుక సిఎస్వి లో డౌన్లోడ్ చేసుకోవద్దు. ఎందుకంటే సమ్ టైమ్స్ మీ డేటా కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఎక్స్ఎల్ఎస్ లో ఓపెన్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది. ఎస్, దట్స్ ఇట్. నా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఫ్రీక్వెంట్ గా చేంజెస్ చేయొద్దు మీ క్యాంపెయిన్ లో. మీకు ఫస్ట్ 2 days లీడ్స్ రాకపోయినా పర్లేదు, బట్ చేంజెస్ అయితే చేయకండి. ఎందుకంటే ఫేస్బుక్ ఇనిషియల్ గా లెర్నింగ్ స్టేజ్ లో ఉంటది. సో ఫేస్బుక్ ఆల్గరిథానికి కొంచెం టైం ఇవ్వండి. ఓకే, ఆబ్వియస్ గా మీరు ఫేస్బుక్ యాడ్స్ లో మనీ స్పెండ్ చేస్తున్నారు, మనీతో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి హై క్వాలిటీ ఇమేజెస్ యూస్ చేయండి. మీ ఇమేజ్ డిజైనింగ్స్, మ్యారేజ్ బ్యానర్స్ క్రియేట్ చేసే వాళ్ళ చేత అయితే చేయించుకోవద్దు. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ చేత మాత్రమే చేయించుకోండి. మాకు ఇదంతా వద్దు, మేము సేల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, మీరు మాకు లీడ్ జనరేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారంటే ఎస్, యూ కెన్ కాంటాక్ట్ మీ. అండ్ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను వాటికి. నెక్స్ట్ మీకు ఏ కాన్సెప్ట్ మీద వీడియో చేస్తే హెల్ప్ అవుతుందని చెప్పండి. ఐ ట్రై టు మేక్ ఎ వీడియో ఆన్ దట్. లాస్ట్ థింగ్, సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్ ఇన్ వెరీ ఫ్యూ డేస్, సో సబ్స్క్రైబ్ చేయండి.